వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం పీపుల్ పాజీలో ఉన్నాము. భారత రాష్ట్ర సమితి బతుకమ్మ పండుగ వేడుకలు ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. అక్కడ మనం చూస్తున్నాము, అక్కడ బతుకమ్మలు కూడా మేకింగ్ జరగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ ఈరోజు బీఆర్ఎస్ ఏదైతే నిర్వహిస్తున్నదో ఆ పార్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు మనతో పాటు పవన్ గౌడ్ ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేడం ఎట్లుండబోతుంది బతుకమ్మ పండుగ సెలబ్రేషన్? బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, గతంలో అయితే బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది ఇక్కడ? అంటే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆడవాళ్లకు, అంటే తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునేడానికి బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పండుగగా ఇవ్వడము, సెలవులు ఇవ్వడము, అన్ని విధాలుగా ఎక్కడికక్కడ అంటే ఒక పండగ వాతావరణాన్ని, పల్లె పట్టణం అని తేడా తెలియకుండా అన్ని చోట్ల 9 రోజులు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేది. మార్పు అని ఏదైతే కాంగ్రెస్ వచ్చిందో, ఏ మార్పు తీసుకొచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలను ఏ మార్చింది? అధికారంలోకి వచ్చింది. బతుకమ్మ చీరలు లేవు, కనీసానికి బతుకమ్మ ఏర్పాట్లకు కూడా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేస్తున్నారయ్యా అంటే హైడ్రా తీసుకొచ్చారు, ఆడబిడ్డల ఇండ్లకు పోయి ఇండ్లను కూలుస్తున్నారు బుల్డోజర్లు పెట్టి. ఆనాడు బాపు కేసీఆర్ గారి పాలనల ఇంటింటికి బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే ఇంటింటికి బతుకమ్మ చీరే సారే వచ్చేది ఆడబిడ్డలకు. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో ఏమొస్తుందంటే ప్రతి ఇంటికి బుల్డోజర్ వస్తుంది, ఇల్లు కూలుస్తుంది. మార్పు చక్కగా కనిపిస్తుంది. అంటే గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఈ బతుకమ్మ చీరలు నాణ్యత లేవు, కేవలం కొంతమంది ఆ లంచర్లకు కావాలనే చేనేత కార్మికులకు కట్టుబెట్టిన చీరలు ఇవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన చీరలు ఇస్తాము, అవసరమైతే మహిళలకు డబ్బులు కూడా ఇస్తాము ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అని చెప్పారు. మొన్నటికి ముంద ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తాం ఈ రాష్ట్రంలో మహిళలకు అన్నారు. మరి ఇందిరమ్మ చీరలను పంపిణీ జరుగుతుందా, జరిగిందా? తెలంగాణకు ఇందిరమ్మకు ఏం సంబంధమో మాకు అర్థం కావట్లేదు. బతుకమ్మ చీరలు అనేటివి మా తెలంగాణ బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మ చీరలని బాపు కేసీఆర్ గారు పెట్టిండ్రు. మళ్ళా బతుకమ్మ చీరలే ఇస్తే కేసీఆర్ గారు ఎక్కడ కనిపిస్తారో అనేసి అవి ఎగరగొట్టి ఒక సంవత్సరానికి ఇయ్యలేదు. ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తా అనేసి సోషల్ మీడియాలో అటు ఇటు చక్కర్లు పెట్టిండ్రు. అవి కూడా ఏదో మహిళా సంఘాలల్లో సమైక్యలల్లో ఉన్నోళ్ళకే ఇస్తాము అని చెప్పిర్రు. ఇప్పటి వరకు కూడా మాకు బతుకమ్మ చీరలు రాలేదు మా ఆడబిడ్డలకు. బాపు కేసీఆర్ గారి పాలనల పెత్రమాసకు ముందే బతుకమ్మ చీరలు ఇచ్చేది. పెత్రమాస వేయింది, ఎంగిలి పూల బతుకమ్మ వేయింది, ముద్దపప్పు బతుకమ్మ కాడికి వచ్చింది. ఇప్పటి వరకు కూడా చీరలు లేవు. ఆయన ఇచ్చేది లేదు, చేసేది లేదు. ఇచ్చిన నాయకుడి మీద దుమ్మెత్తి పోసారు. పిట్టల కడతారు, చేన్లల్లో కట్టుకుంటున్నారు, అది ఇది అనేసి వాటి మీద ఏదో రూమర్లను క్రియేట్ చేసి వదిలిండు. మరి ఇప్పుడు ఈయనొచ్చి ఏమిస్తున్నాడు? ఏం లేదు. తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తప్ప ఇంతవరకు రేవంత్ రెడ్డి అనేటోడు అసలు పండుగ వాతావరణమే లేదు. బీఆర్ఎస్ పార్టీ మన పండుగను అజ్జేయొద్దు అనేసి నిర్వహించుతున్నది తప్ప కాంగ్రెస్ వాళ్ళకు సోయున్నదా? అసలు ఇంతవరకన్నా ఎవరికన్నా సోయుందా? ఎక్కడన్నా ఆడిపిస్తున్నారా? ఎక్కడన్నా ఆడబిడ్డలతో ఆడుతున్నారా? కనీసం వాళ్ళ నియోజకవర్గాలకు పోయి మంత్రులు, అదే ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైన మహిళలు ఆడే పరిస్థితి ఉన్నది ఎక్కడన్నా? చూడండి మీరే. అంటే ఇక్కడ మరి ఇప్పుడు బతుకమ్మ పాటలు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, మరి ఇప్పుడు ఇక్కడ పీపుల్ పాజీ దగ్గర ఎలాంటి బతుకమ్మ పాటలు మీరు వినబెట్టబోతున్నారు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు? ఒక చిన్న పాట మీరు చిన్నప్పుడు ఏ విధంగా వాడేది ఆ పాటలు వాడండి. అంతేనా? ఓకే. చిన్నప్పుడు రామ 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 వియ్యాలో, రామని శ్రీరామ వియ్యాలో, ఇద్దరక్క చెల్లెళ్ళు వియ్యాలో, ఒక్కూరికి చిరు వియ్యాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో, చూసన్న రాపాయ వియ్యాలో, చూసిపోదామంటే వియ్యాలో, ఏరడ్డ మాయ వియ్యాలో, ఏరుకు ఎంపలు వియ్యాలో, తలుపులడ్డ మాయ వియ్యాలో, అలాంటి పాడుకునేటోళ్ళము. ఇప్పుడు కూడా అవి వాడుకుంటున్నాము. దాంతో పాటుగా రామక్క పాటలు లాంటివి కూడా వాడుకుంటున్నాము. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు లేరు అంటే ప్రభుత్వం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా అధికారంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదా అనేసి ఏ పండుగకైనా కనిపిస్తుంది. ఇప్పుడు గణేష్ నవరాత్రులు వచ్చినా కూడా దేక్లేంగే అంటారు మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చినా కూడా ఎక్కడ కూడా దేక్లేంగే పాటలు వేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి రావాలే కేసీఆర్ అనేసి పాట పాడుకుంటున్నారు. బీఆర్ఎస్
ఆధ్వర్యంలో 3 పాటలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాటలు ఏ విధంగా ఉంటాయి ఒక్క చరణం పాడండి. అంటే మార్పు మార్పు అని వియ్యాలో, ఊరి నాగం చేస్తుండు వియ్యాలో, హైడ్రా తెచ్చిండే వియ్యాలో, ఇల్లు కూలుస్తున్నాడే వియ్యాలో అనేసి పాడుకోబోతున్నాం. చెప్పండి మేడం, ఈ రోజు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఎంత గొప్పగా చేసినామో ఇప్పుడు కూడా చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ఆకాశాన్ని దాకేటట్టుగా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో ఎంతమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. దాదాపు 5,000 మంది అంచనా వేసినాము. ఇలా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ ఆడుకోవడానికి ఉత్సాహంగా తెలంగాణ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు చేసిన ఈ అభివృద్ధిని కానీ అంటే ఈ ఏర్పాట్లను కానీ ప్రజలంతా వీక్షించడానికి స్వచ్ఛందంగా ఆడుకోవడానికి వచ్చారు. గతంలో కేసీఆర్ గారు మన పండుగలకు కానీ మహిళలకు కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిండు, మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతిగా ఎట్లా చేసిండు కేసీఆర్ గారు అనేది ఇక్కడ ఆడవాళ్ళంతా చర్చించుకుంటుంటే నేను ఇప్పుడే విన్నాను. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందక్క, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా అంటే ఏ బిజినెస్ కానీ ఏది కూడా ఏ పథకం కానీ ఏది అందట్లేదు, మేమంతా కూడా అఘోరిస్తున్నాము, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత బాగుండే అని వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడే వింటున్నాం. బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ ఆడాలంటేనే ఒక నామూషి ఉండే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన పండుగను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఇలా మన బతుకమ్మ అయితే బోనాలు అయితే ఎంత గొప్పగా జరుపుకుంటున్నాము. కేసీఆర్ గారు ఉన్నా లేకున్నా తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టి అవే కొనసాగిస్తూ మనకు పెద్ద వేస్తూ అలాగే జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నిజంగా కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందింది, అన్ని సంపన్న వర్గాల ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారు. ఇప్పుడే రాష్ట్ర ప్రజలు ఆడవాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే రాజకీయ అవేర్నెస్ అనేది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది వాళ్ళ మాటల్లో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలా అంటే ఇక బతుకమ్మ పండుగ తీరొక్క పువ్వులను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి జరిపించుకోవడం ప్రతి సంవత్సరం లాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఇక్కడ ఇంద్రమ్మ చీరల పంపిణీ కూడా చేస్తాము రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి అధికార పార్టీ చెప్పడం అనేది జరిగింది కదా, మరి ఇంద్రమ్మ చీరల ఈ ఇంద్రమ్మ చీరల చంద్రమ్మ చీరల దేవుడే, కానీ కేసీఆర్ గారు బతుకమ్మ చీరలను ఇస్తే దాని మీద రాజకీయం చేసి అవి కాలబెట్టి పైశాచికానందం పొంది ఎంత న్యూసెన్స్ చేసిరండి. మేము ఒకటి కాదు 2 ఇస్తామని లాస్ట్ ఇయర్ ఇయ్యకపోయే, ఈసారి ఇయ్యకపోయే, ఇస్తాం అంటున్నారు కానీ నమ్మకం లేదు. సీతక్క చెప్పింది మొన్న మంత్రి సీతక్క, కానీ మంత్రి సీతక్క నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అబద్ధాలు మాయ మాటలు చెప్పడం వాళ్ళకి అలవాటే. తెలంగాణ రాష్ట్ర నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ చీరలని ఒక ఆడబిడ్డకు పండగ పూట పండగ పేరు పెట్టాలి కానీ ఇంద్రమ్మ చీరలు ఎవరికి కావాలండి? అంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్పుకుంటే చీరలు వంచుడు, నీకు అంత ప్రేమ ఉంటే ఇంకో సందర్భంలో వంచుకో, కానీ బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలే కదా ఇవ్వాలి, అది మంచి పద్ధతి కాదని చెప్తున్నా. గత ప్రభుత్వం మాత్రం మహిళలకు పెద్దపీట వేయడం అనేది జరిగింది, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇది బతుకమ్మ అయితే 3వ బతుకమ్మ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రము మహిళలను కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. ఎక్కడెక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరగడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రభుత్వ అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.